నమస్తే. ప్రస్తుతం ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ నీట్ పేపర్ సంబంధించి విద్యార్థులందరూ కూడా సపోర్ట్ గా ఒక పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా ఏర్పాటు చేశారు. మాట్లాడదాం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పవన్ గౌడ్ గారు. అక్క ఎట్లా చూస్తారు? ఇప్పటికే 2 నెలలు గడుస్తున్న ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ బాధితుల పక్షాన పోకుండా వాళ్ళందరినీ సపోర్ట్ గా చేసినటువంటి నిరసనకారులందరినీ యాంటీ నేషనల్స్ అంటే రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఎట్లా చూస్తుంది? అంటే బీజేపీకి జై కొడితేనేమో ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు, బీజేపీకి నైగొట్టిన వాళ్ళందరూ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తుంది వాట్సాప్ యూనివర్సిటీ. మనం ఇప్పుడు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి అంటే చూసుకుంటూనే వస్తున్నాం. 3 సార్ల ప్రధానమంత్రి అయిన తర్వాత తొండ ఊదిరి ఊసరమెల్లి అయినట్టుగా వాళ్ళకు ఏంటంటే కింద జరుగుతున్న వ్యవస్థల గురించి వాళ్ళకి తెలుస్తలేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే నీట్ పేపర్ లీక్ అయింది, చాలా మంది విద్యార్థులు చనిపోయినరు, రాజీనామా చేయాలని కోరిండ్రు. రాజీనామా చేయాల్సింది పోగా ఆయనకు అండగా నిలుస్తూ నిన్న రాత్రిపూట స్టూడెంట్స్ కొట్టి వాళ్ళ నరకయాత్ర చిత్రహింసలు చేసి రాత్రిపూట వీడియోలు బయట పెడితే ఎవరికి, దేనికోసం? వాళ్ళు కొట్టిన దెబ్బలు తిరిగి వస్తాయా? వాళ్ళని పెట్టిన చిత్రవద తిరిగి వస్తుందా? ఎవరితోటైతే గోక్కోవద్దో వాళ్ళతోటి గోక్కున్నాడు మోడీ గారు. వాళ్ళ బీటలు ఆరబోతున్నాయి. రేపు నిందితులు కూడా 13 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసాం, కఠిన చర్యలు కూడా ఉంటాయి. అలాగే ఈ రోజు పార్లమెంట్ లో కూడా ఒక బిల్ తేబోతున్నాం ఈ పేపర్ లీక్ సంబంధించి అని చెప్పేసి మోడీ మాట్లాడుతారు. ప్రధాని ఏం చేసిండ్రు? బండి సంజయ్ కొడుకు బండి సంజయ్ ఏం చేసిండ్రు? మిగతా ఉన్న మీ దాంట్లో ఉన్న మంత్రి పదవిలో ఉన్నోళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్కాముల్లో ఇరికినోళ్ళు వాళ్ళందరినీ ఏం చేస్తాండ్రు? వాటన్నిటికీ న్యాయం జరగాలి. ప్రతి ఒక్క బిడ్డకు న్యాయం జరగాలి. విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళకు వాళ్ళు రోడ్లపైకి రావట్లేదు. పార్టీలు అన్నిటి వాళ్ళని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపిస్తా ఉన్నాయి. కానీ ఎవరు కూడా విద్యార్థి నాయకులు నిరసనకాలుగా మారడానికి కారణం రాజకీయ విద్యార్థుల దగ్గరికి పోయి అడగండి, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిండ్రా లేకపోతే వాళ్ళని ఎవరైనా పట్టుకొచ్చిండ్రా అనేసి. ఇదంతా ఏంటంటే బీజేపీ చేస్తున్న నాటకాలు తప్ప ఇంకొకటి ఏం లేదు. విద్యార్థులు స్వచ్ఛందంగా వాళ్ళ వెహికల్స్ లల్లా వాళ్ళు వచ్చి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. రైతులు ధర్నాలు చేస్తే తుపెల్ ధర్నాలు అంటారు, విద్యార్థులు ధర్నాలు చేస్తే తుపెల్ ధర్నాలు అంటారు. మరి మోడీ చేస్తేనే మంచి ధర్నానా? ఇక్కడ విద్యార్థులకు కావచ్చు లేకపోతే ప్రజలకు కావచ్చు ఎవరికి న్యాయం కావాలి, న్యాయస్థానాలు ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ న్యాయస్థానమే నిన్న అసలు టైం లేదు, వీడియో చూడడానికి మాకు టైం లేదు, దీనికంటే పెద్ద ఇష్యూస్ మాట్లాడడం. అదే కదా విద్యార్థుల కంటే గొప్పగా ఇంకేమున్నాయి? అంటే రేపు దేశ భవిష్యత్తుకి సంబంధించిన విషయం కదా. ఇవాళ పౌరులే రేపటి అది కదా. మరి వాళ్ళకు సంబంధించిన విషయాలను చూడడానికే టైం లేకపోతే మరి ఇంకే సంబంధించిన విషయాలు చూడడానికి టైం ఉన్నది? ఏది లేదు, ఏది కాదు. నల్లధనం అన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, కరెంటు బిల్లులు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, ప్రతి ఒక్క ధరలు పెంచుతున్నాడు. ఇప్పుడు విద్యార్థులతోటి కూడా పెట్టుకున్నాడు. ఆయన కూకటి వేళ్లతోటి ఆయన సామ్రాజ్యం కూలిపోవుడు ఖాయం. జరగబోతుంది ఇప్పటికీ అసలు స్పందించకపోగా యాంటీ నిరసన రకరకాల బిరుదులు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు జరిగే ఛాన్స్ ఉంది ఈ నిరసనలో? ఏం జరగబోతుంటారు దేశంలో? అంటే చూద్దాము. విద్యార్థులకు అండగా దండగా అయితే బీఆర్ఎస్ పార్టీ మా రామన్న గారు ఉంటారని చెప్పడం జరిగింది. ఎన్ని రోజులైనా కూడా